కన్యారాశికి అధిపతి బుధుడు. అయితే ఈ కన్యారాశికి చూసుకుంటే చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు, ఈ యొక్క ద్వితీయ నవమాధిపతి అయిన యొక్క శుక్రుడు యొక్క నక్షత్రంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క చతుర్థాధిపతి వచ్చి ఈ యొక్క శుక్రుడు యొక్క నక్షత్రం మీద చేస్తున్నాడో వీళ్ళకి తప్పకుండా ఎవరికైతే వివాహం కాని స్త్రీ పురుషులు ఉన్నారో వాళ్ళకి వివాహం అయ్యే యోగ్యత అనేది ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య కాస్త అన్యోన్యత ఇలాంటివి కూడా, లేదా భాగస్వామి వ్యాపారము, ఎందుకంటే 7th హౌస్కి కూడా ఈయన అధిపతి అయ్యాడు కాబట్టి వాటికి సంబంధించిన విషయాల్లో కూడా మంచి లాభాలు పొందడము, కాస్త వ్యాపార భాగస్వామ్యంలో కూడా మంచి అనుకూలత ఏర్పడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే బంధువుల్ని మిత్రుల్ని కలుసుకుంటారు, ఇష్టాగోష్ఠులు చేస్తారు, ఇష్టమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే శుభ కార్యక్రమాల కోసం ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ కూడా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ప్రయాణాలు చేస్తారు. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే వీళ్ళకి కాస్త లాభాలు అంటే ఆస్తిపాస్తుల విషయాల్లో కావచ్చు, లేకపోతే ఏవైనా స్థిరచరాస్తులు కొనుగోలు అమ్మకాలు చేసేటప్పుడు కూడా కాస్త లాభాలు పొందడం అనేది జరుగుతుంది. అయితే కాస్త ఇక్కడ ఆ లాభాలు పొందే చోటప్పుడు మాత్రం కాస్త అనుభవజ్ఞుల యొక్క సలహాలు, అంటే ఏదైనా కొనేటప్పుడు అమ్మేటప్పుడు మాత్రం అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి. ఎందుకంటే మధ్య మధ్యలో ఒక్కోసారి మోసపోయే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ చతుర్థాధిపతి కూడా ఈయన అయ్యాడు. ఈయన శుక్ర నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి వాహన సౌఖ్యం అనేది ఏర్పడుతుంది. అంటే కొత్తగా వాహనం కొనుగోలు చేయడం, లేదా ఉన్న వాహనాన్ని అమ్మేసి కొత్త వాహనం కొనుగోలు చేయడం ఇలాంటివి ఎక్కువగా కనబడుతుంది. అలాగే గత కొంతకాలంగా ఏమైనా అధికారుల ఒత్తిడి కావచ్చు, ఇంట్లో సమస్యలు కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల నుండి బయటపడడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ కన్యారాశి వారికి ఈ యొక్క గురువు శుక్ర నక్షత్రంలో సంచారం చేయడం వల్ల కొంతవరకు వీళ్ళకి మంచి మార్పులే ఉన్నాయి. విద్యార్థులకు కావచ్చు, వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు ఉండడం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా వృద్ధి అనేది కనబడుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు ప్రతి నిత్యము కూడా అమ్మవారి యొక్క ఆరాధన, ప్రతిరోజు కూడా పొద్దున్న లక్ష్మీ సహస్రనామ పారాయణ చేసుకోవడం, లేదా లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేసుకుని తెల్లటి పూలతో అమ్మవారిని ఆరాధన చేయడం, మీకు దగ్గరలో ఏమైనా అష్టలక్ష్మి గుడి ఉంటే ప్రతిరోజు వెళ్ళి దర్శనం చేసుకొని రావడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.